అందరికీ నమస్తే అండి. పక్కన బొమ్మల మీద ఫోకస్ పెట్టొద్దు. ఆ బొమ్మలు బాగున్నాయి కదా! మా పాపవన్నమాట. మా పాప పెట్టింది. సో, వాటిని టచ్ చేయనవద్దు. సరే, యాక్చువల్లీ ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే వైఎస్ వివేకా గారి కేసు. మేబీ మీ అందరికీ గుర్తుందో లేదో, మర్చిపోయి ఉంటారు. దాదాపుగా 5 నెలలు అవుతుంది ఆ కేసు ట్రెండింగ్లో ఉండి. ఈవెన్ టీడీపీ అనుకూల మీడియాలు దాని గురించి మాట్లాడట్లేదు, వైసీపీ వాళ్ళు దాని గురించి మాట్లాడట్లేదు. మేబీ మర్చిపోయారేమో. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వారానికి 2-3 సార్లు ఆ కేసుకు సంబంధించి సంచలన అంశాలు బయటకు వచ్చేవి, తెర మీదకి వచ్చేవి. సో, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మాను అమాంతం కిందకి దించేసింది. వైఎస్ ఫ్యామిలీలో అగాధాలు సృష్టించింది. వైఎస్ అవినాష్ రెడ్డి గారి పొలిటికల్ కెరీర్ మీద మాయన ముద్ర వేసింది. సునీతారెడ్డి గారిని ఒక నాయకురాలుగా తయారు చేసింది. ఇలా ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. సో, వైఎస్ ఫ్యామిలీలో ఒక చెరగని ముద్ర వేసింది వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు. మరి కేసు ఏమైంది? గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉంది, కేంద్రంలో పెద్దలతో లాజులు ఉంది, వాళ్ళు వీళ్ళు బాయి అనుకుంటూ నీకు ఇది నాకది అనే టైప్లో కొన్ని నడిచాయి, అంతర్గత లాబింగ్లో నడిచాయి. కాబట్టి ఆ కేసు విషయంలో సిబిఐ దూకుడుగా వెళ్ళలేకపోయింది. 90% ఛేదించి చివరి 10% ఛేదించలేక చేతులు ఎత్తేశారు. ఎవరైతే కీలక వికెట్లు బిగ్ షాట్స్ ఉన్నారో బిగ్ షాట్స్ జోలికి వెళ్ళలేకపోయారు, వదిలేశారు. సో, ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోయింది కదా, వైసీపీతో బీజేపీకి అవసరం తీరిపోయింది కదా. సో, కేంద్ర హోంశాఖ పరిధిలో వ్యవస్థలు వైసీపీ విషయంలో స్వేచ్ఛగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు కదా. సో, మరి ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కేసు ఏమైనట్టు? అసలు వివేకానంద రెడ్డి గారి కేసులో అసలైన నిందితులు ఎవరు? A1 ఎవరు? A1ని ఎందుకు అరెస్ట్ చేయట్లా? ఛార్జ్ షీట్లో ఇంకా ఫైనల్ ఛార్జ్ షీట్ ఎందుకు వేయట్లా? వివేకానంద రెడ్డి గారి కేసులో సిబిఐ మళ్ళీ ఎందుకు గత 3-4 నెలలుగా ఎందుకు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కు రావట్లా? ఎందుకు మళ్ళీ విచారణ పూర్తి చేయట్లా? ఎందుకు ఒక క్లారిటీ కంక్లూజన్ ఇవ్వట్లా? చివరి 10% ఎందుకు విచారణ ఆపేశారు ఈ దశలో అనేది చాలామందిలో అనుమానాలు. ఇన్ని ఉండగా ఇప్పుడు ఒక ట్విస్ట్. వివేకానంద రెడ్డి గారి కేసులో అత్యంత కీలకమైన వాంగ్మూలం, మొదట వాంగ్మూలం ఇచ్చింది. అంటే ఈ సునీల్ కుమార్ యాదవ్ అండ్ దస్తగిరి వీళ్ళందరూ చెప్పకముందే, దస్తగిరి సరెండర్ అవ్వకముందే, అప్రూవర్గా మారక ముందే నైట్ వాచ్మెన్ రంగయ్య అనే వ్యక్తి చాలా కీలకం ఈ కేసులో. నైట్ వాచ్మెన్ రంగయ్య ఎందుకంటే ఆయన తెల్లవారుజామున 3 గంటలకి ఇంటి నుంచి కొంతమంది వ్యక్తులు బయటకు రావడం, నైటు వాళ్ళు లోపలికి వెళ్ళడం, కొంతమంది వ్యక్తులు లోపలికి వెళ్ళడం, అలాగే ఒక వారం రోజుల ముందు నుంచి కూడా ఇంటి దగ్గర చుట్టూ గస్తీ కాయడం, అలాగే ఇంటి కుక్కని చంపేయడం, ఇదంతా కూడా ప్రత్యక్షంగా చూసిన సాక్షి నైట్ వాచ్మెన్ రంగయ్య. వివేకానంద రెడ్డి గారి కేసులో ఆయన కీలకం. రంగయ్యో రంగన్నో మేబీ మర్చిపోయాను, చిన్న మిస్టేక్. సరే, ఏదైనా సరే ఆయన కీలకం. ఆయనతో పాటు దస్తగిరి అప్రూవర్గా మారారు కాబట్టి దస్తగిరి కీలకం. వీళ్ళిద్దరితో పాటు రక్తపు మరకలు తుడిచిన పని మనిషి కీలకం. ఆమెను ఎవరు తుడిపించారు, ఆమెను తుడవమని ఎవరు చెప్పారు, ఇవన్నీ కూడా ఆమె చెప్తారు. సో, ఎవరు వాంగ్మూలం వాళ్ళు ఇచ్చేశారు. నైట్ వాచ్మెన్ రంగన్న తన వాంగ్మూలం ఇచ్చారు, అలాగే రక్తం మరకలు తుడిచిన పని మనిషి తన వాంగ్మూలం ఇచ్చారు, అలాగే మొదట ఈ డెడ్ బాడీని చూసిన కేసు సిఐ శంకరయ్య గారు ఈ వాంగ్మూలం ఇచ్చారు, అలాగే గొడ్డలిపోట్ల మీద కుట్లు వేసిన డాక్టర్ గారు కూడా వాంగ్మూలం ఇచ్చారు. ఇవన్నీ అయిపోయాయి. అయితే ఈ వాంగ్మూలాలన్నీ కూడా కోర్టులకు సబ్మిట్ చేయాలి. అక్కడ అవసరమైతే కోర్టులు వీళ్ళందరినీ కూడా పిలిపిస్తాయి విచారణ సమయంలో. సో, కోర్టులు ఈ సిబిఐ కోర్టులో ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఆ ఛార్జ్ షీట్ మీద విచారణ సందర్భంగా ఈ స్టేట్మెంట్లు ఎవరైతే ఇచ్చారో, సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కోర్టుల్లో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. సో, అందులో అత్యంత కీలక సాక్షిగా ఉన్న నైట్ వాచ్మెన్ రంగయ్య ఇప్పుడు సీరియస్గా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ప్రస్తుతానికి పులివెందుల హాస్పిటల్లో ఉన్నారంట. కొంచెం హెల్త్ ఇష్యూస్ అంటే ఏజ్ పరంగా ఆయన ఏజ్ మోర్ దాన్ 70-75 ఉంటుంది. కొంచెం ముసలాయన, వృద్ధాప్యం, ఆర్థికంగా అంతంత మాత్రమే. కాబట్టి వాళ్ళ పరిస్థితి బాగాలేదు. కాబట్టి ఇప్పుడు ఆయన పులివెందుల ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంట. మేబీ పరిస్థితి అయితే కొంచెం అంత సాఫీగా ఏమీ లేదు అంటున్నారు. ఒక వారం రోజుల పాటు ఆయన హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుంది. ఆ తర్వాత పరిస్థితి ఏంటని చెప్తారు. అయితే ప్రత్యేకంగా పలానాదే అని చెప్పలేం, కానీ వయసు రీత్యా వచ్చిన అనారోగ్యం ఆయన్ను వేధిస్తోంది. సో, ఇప్పుడు సిబిఐకి ఒక పెద్ద టెన్షన్. ఎందుకంటే ఇతను సేఫ్గా బయటకు వస్తే, సాఫీగా బయటకు వస్తే కోర్టుకి సబ్మిట్ చేస్తే కోర్టులో సాక్ష్యం మీద ఇస్తాడు. సో, ఇతను ఇచ్చిన స్టేట్మెంట్ని ఇతను ఒకవేళ లేకపోయినా చనిపోయినా ఇబ్బంది ఏమీ ఉండదు. ఇతను ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది కాబట్టి, రికార్డెడ్ ఉంటుంది కాబట్టి కోర్టులో ఇచ్చేయచ్చు. కాబట్టి ఇతను లైవ్ ఉంటే, కోర్టులో ఇతను లైవ్ ఉంటే దానికి ఇంకొంచెం బలం చేకూరుతుంది అనమాట, ఎవిడెన్స్కి బలం చేకూరుతుంది.
అతను ఆ సాక్ష్యంకి బలం చేకూరుతుంది. ఇతను ఇచ్చే స్టేట్మెంట్కి కాస్త బలహీనత ఉంటుంది. సో ఇతని చేత బలవంతంగా చెప్పించారు అది ఇదని తర్వాత ఎవడైనా వాదించాడు అనుకోండి, దానికి సిబిఐ డిఫెండ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో అందుకు ప్రస్తుతానికైతే ఇతని విషయంలో కొంచెం సిబిఐ టెన్షన్ పడుతుంది. మేబీ వైసీపీ అధికారం కోల్పోయింది కాబట్టి, కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు మారాయి కాబట్టి, సిబిఐ స్వేచ్ఛగా పనిచేసే అవకాశం ఉంది కాబట్టి ఈ కేసుని త్వరగా ముగిస్తారని ఆశిద్దాం, జనం మర్చిపోకముందే. థ్యాంక్ యూ.